యవ్వనుడు, మంచి యవ్వనుడు అనమాట. 27 ఏజ్ ఎట్లుంటది? ఇది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, అబద్ధాలు మాట్లాడేటప్పుడు, ఏదైనా తాగకూడనిది తాగేటప్పుడు, ఏదైనా తినకూడనిది ఇక్కడ వేసుకునేటప్పుడు, అది గుట్కాలు కావచ్చు, ఖైనులు కావచ్చు, లేకపోతే ఏదైనా చేసేటప్పుడు, ఇది తప్పు, నా దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి ఆ జ్ఞాపకం వస్తుందా మీకు? కొన్ని అబద్ధాలు మాట్లాడేటప్పుడు, లేదంటే బూతులు మాట్లాడేటప్పుడు, అప్పుడు గొడవ పడేటప్పుడు, అరే నేను గొడవ పడకూడదు, నా తండ్రి చూస్తున్నాడు, నా దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి ఆలోచన ఎవరికైనా వస్తా? ఈ విషయం ఆయన నుంచి మనం నేర్చుకోవాలా వద్దా? ఇప్పుడు ఆయనకు అడ్డం చెప్పే వాళ్ళు ఎవరు చెప్పండి? నిజంగా దేవుడు చూస్తున్నాడనే ఒకే ఒక్క భయంతో విడిపించుకొని పారిపోయి బయటకు వచ్చాడన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ ఆ క్షణంలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఎవ్వడూ లేడు, దేవుడు తప్ప ఇంకెవ్వడు చూడట్లేదు. ఆ పని అతను చేస్తే ఎందుకు ఈ పని చేశావని అడిగేటోడు కూడా లేడు, ఉన్నారా? కానీ ఏ భయంతో చేశాడు? ఆ పని చేయడానికి తగిన వయసు ఉంది. ఎప్పుడైనా నేను సిద్ధం అంటూ ఎగబడుతూ వస్తున్నటువంటి స్త్రీ కళ్ళ ముందుంది. నువ్వంటే చచ్చిపోతానరా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం అని చెప్తున్నటువంటి స్త్రీ కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ ఏమి చేయకుండా కరెక్ట్గా అక్కడ మనం ఒక్కసారి ఆగి ఆలోచన చేస్తే, తన లోపల ఉన్న మనసు ఉంటుంది కదా, మనలాంటి మనిషి కదా, ఆయన అతీతుడు కాదు కదా లోకానికి, మనలాంటి మనిషి కదా తనకున్నది. ఆ మనసు ఏం చెప్పినా ఒక్కసారి ఆలోచించండి.